discuss classification of an enzymes. క్లాసిఫికేషన్ అనే దానికంటే ముందు ఇక్కడ మనకు ఎంజైమ్స్ యొక్క నామన్క్లేచర్ చెప్పుకున్నాం కదా. ఆ నామన్క్లేచర్లో ఈ మధ్య కాలంలో కొత్త నామన్క్లేచర్ వచ్చింది, 4 డిజిట్ నామన్క్లేచర్. ఆ 4 డిజిట్ నామన్క్లేచర్ ఏంటంటే వీ కెన్ అబ్జర్వ్ దట్ ద 4 డిజిట్స్ మనకు ఫస్ట్ డిజిట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లాస్, సెకండ్ డిజిట్ సబ్ క్లాస్, third digit we can explain subclass. ఓకే, సో ఇప్పుడు మనము గమనించినట్టయితే క్లాసిఫికేషన్లో కంటే ముందు మనకు నామన్క్లేచర్ విషయంలో 4 డిజిట్ల నామన్క్లేచర్ వచ్చింది. ఆ 4 డిజిట్ల నామన్క్లేచర్లో గమనించినట్లయితే ఫస్ట్ డిజిట్ అనేది తరగతిని తెలుపుతుంది, రెండవ డిజిట్ ఉపతరగతిని తెలుపుతుంది, మూడవ డిజిట్ ఉప తరగతిని తెలుపుతుంది, నాలుగవ డిజిట్ ఆ ఉప తరగతిలోని ఎంజైమ్ యొక్క క్రమ సంఖ్యను తెలుపుతుంది. సో ఇప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎంజైమ్ యొక్క వర్గీకరణలో ఎంజైమ్లను 6 విభాగాలుగా వర్గీకరించారు. Let us see, verify here. Oxidoreductases లేదా dehydrogenases. Oxidoreductases or dehydrogenases. Second one, transferases. Okay. Third one, hydrolyses. Fourth one, liases. Fifth one, isomerases. Sixth one, ligases. So here we can observe that first one, oxidoreductases. Oxidoreductases means oxidation and reduction reactions are there, which enzymes are involved in the oxidation and reduction reactions. You know, adding of oxygen, oxidation, removal of hydrogen or removal of electron is oxidation. Similarly, adding of hydrogen or adding of electron is reduction. Removing of oxygen, reduction. Okay, clear. So we can discriminate the oxidation and reduction reactions are there. We can express the redox potential values. Okay, enzymes which catalyze oxidoreduction reactions between the two substrate molecules. Here let us see that S bar, S and S bar, these are the two substrate molecules are there. Between that we can observe that oxidation and reduction reactions are takes place. S బార్ అనే 2 అదస్థ పదార్థాల మధ్య జరిగే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరుగుతాయి. ఉత్ప్రేరితమైనటువంటి పదార్థాల సమక్షంలో ఉత్ప్రేరిత చర్యలో పాల్గొనేటువంటి ఈ 2 పదార్థాలు ఏ విధంగా మారుతాయో చూడండి. S అనేది క్షయకరణం చెందింది, S బార్ అనేది ఆక్సీకరణం చెందింది. సో ఆఫ్టర్ రియాక్షన్ కంప్లీటెడ్, అంటే చర్య జరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే S అనేటువంటిదేమో ఇక్కడ క్షయకరణం చెందిందేమో అక్కడ ఆక్సీకరణం చెందుతుంది, ఇక్కడ ఆక్సీకరణం చెందిందేమో అక్కడ క్షయకరణం చెందుతుంది. అంటే అర్థం ఏంటి, ఒకటి హైడ్రోజన్ ఇస్తుంది, ఒకటి తీసుకుంటుంది. ఓకే, లైక్ దట్. సో ఇక్కడ ఆక్సిజన్ ఇస్తుంది, తీసుకుంటుంది. ఆక్సిజన్ యాడ్ అవుతే మనం ఆక్సీకరణం అన్నాం, ఆక్సిజన్ రిమూవ్ చేస్తే
అది క్షయకరణం అన్నాం. అంటే ఒక పదార్థము ఒకటి క్షయకారిణి, ఒకటి ఆక్సీకారిణిగా మారుతుంది. రైట్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దీనికి మ్యాలేట్ ప్లస్ ఎన్ఏడి ప్లస్ అయాన్ గివ్స్ రైస్ టు oxaloacetate plus NADH2 with help of enzyme malate dehydrogenase. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాలేట్ డిహైడ్రోజన్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో మ్యాలేట్ అనేటువంటిది ఆక్సాలోఎసిటేట్గా మారింది, ఎన్ఏడి ప్లస్ ఏదేమో NADH2గా మారింది. ఎన్ఏడి ఏమైంది? హైడ్రోజన్ పొందింది. ఇచ్చింది ఎవరు? మ్యాలేట్. ఏ సమక్షంలో? మ్యాలేట్ డిహైడ్రోజనేస్. ఈ ఎంజైమ్ ఏం పని చేస్తుంది? హైడ్రోజన్ను తొలగించి వేరే పదార్థానికి ఇస్తుంది. ఇక్కడ వేరే పదార్థం ఏది? NAD ప్లస్ అయాన్, నికోటినమైడ్ అడెనిన్ డైనిక్లోటైడ్. ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ హైడ్రోజన్ వాట్ విల్ హ్యాపెన్? రిడ్యూస్డ్ నికోటినమైడ్ అడెనిన్ డైనిక్లోటైడ్గా మారుతుంది. ఇది ఫస్ట్. నౌ కమింగ్ టు ట్రాన్స్ఫరేజెస్. ఆ పేర్లోనే ఉంది ట్రాన్స్ఫరేజెస్ అని. ట్రాన్స్ఫర్ చేసేటటువంటివి అంటే ఆ సమూహాలను ట్రాన్స్ఫర్ చేసేది, ప్రమేయ సమూహాలను బదిలీ చేసేటటువంటి ఎంజైమ్స్. సో హైడ్రోజన్ కాకుండా వేరే రకమైనటువంటి పదార్థాలను బదిలీ చేసేటివి అని అర్థం ఇక్కడ. ఇందులో చూడండి, ఎస్ అండ్ ఎస్ బార్ అనే రెండు అధస్థ పదార్థాల మధ్య రవాణా చేసేటటువంటి ఎంజైమ్లు ఇవి. ఎస్ అండ్ ఎస్ బార్, ఒక అధస్థ పదార్థం ఇంకొక అధస్థ పదార్థానికి మధ్య కొన్ని అణువులు బదిలీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, SG. సో G అనేటువంటిది ఒక గ్రూప్, ప్రమేయ సమూహం అనుకుందాం. S బార్ గివ్స్ రైస్ టు S ప్లస్ S బార్ G. అంటే Sలో ఉన్నటువంటి ఒక ప్రమేయ సమూహము తెగిపోయి S బార్కు అటాచ్ కావడం అన్నమాట. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ గ్లూకోజ్ ప్లస్ ATP. ఇది గ్లైకాలసిస్లో మొదటి చర్య. గ్లూకోజ్ ప్లస్ ATP గివ్స్ రైస్ టు గ్లూకోజ్ 6-phosphate ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఎక్సోకైనేజ్. సో గ్లూకోజ్ ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ATPలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ సముదాయము ఎక్కడికి వచ్చింది? గ్లూకోజ్కి వచ్చి జాయిన్ అయింది. అంటే S బార్ అనుకోవాలి. అది ATP ఏమో S బార్ G అనుకోవాలి. ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ప్రమేయ సమూహం ఏంది? ఫాస్ఫేట్ సముదాయం. ఫాస్ఫేట్ సముదాయం తెగిపోయి అదేమో ADPగా కన్వర్ట్ అయింది, ఇదేమో గ్లూకోజ్ 6-phosphate కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఫాస్ఫేట్ సముదాయం బదిలీ అయిందని చెప్పవచ్చు. ద ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ATP టు గ్లూకోజ్. సో ఆటోమేటికలీ ది గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. This is one type of transferase. So hexokinase is a transferase enzyme, right? Next, coming to third one, hydrolase. So hydrolase అనేటువంటిది నీటి సమక్షంలో జరుగుతుంది. ఇందులో జల విశ్లేషణ చేసేటటువంటి ఎంజైమ్. వీటికి నీరు అవసరం. ఇందులో ఏ రకమైనటువంటి అంశాలను చూడండి. ఎస్టర్, ఈథర్, పెప్టైడ్, గ్లైకోసైడిక్, ఓకే, C బాండ్ C బాండ్ హ్యాలైడ్, ఓకే, P బాండ్ N బంధాలను జల విశ్లేషణం చేసే ఎంజైమ్లు. సో ఇక్కడ హైడ్రోలేజ్ అన్నప్పుడు తెగగొడతాయి, బంధాలన్నీ తెగిపోతాయి. హైడ్రోలేజ్ ఎస్టర్, ఈథర్, పెప్టైడ్, గ్లైకోసైడిక్, C బాండ్ C బాండ్ హ్యాలైడ్, P బాండ్ N బంధాలను జల విశ్లేషణం చేసే ఎంజైమ్. ఇక్కడ లెట్ us see here, ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ప్లస్ H2O. అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి ఒక ఫాస్ఫేట్ సముదాయం తొలగిపోతుంది. ఫ్రక్టోజ్ 1,6-bisphosphatase, రిమూవింగ్ ఆఫ్ ఫాస్ఫేట్ ఫ్రమ్ ది సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-phosphate and inorganic phosphate is removed from the substrate molecule. Hydrolases. Same time, ester bond depletion and ether peptide bond. So whenever peptide bond is dissolved, what will happen? The protein is converting into amino acids.
Glycosidic bond, you can see that polymers are there, polysaccharides, starch, cellulose. So conversion of monomers. Polymers are converting into monomers when depletion of glycosidic bond. Okay, like that. So different bonds are depleted with help of water. So that is the hydrolysis. Now coming to lyases. So lyase means not involving in the water. Water is not involved here. నీటి సమక్షంలో కాకుండా ఇతర యాంత్రికాల ద్వారా అదస్థ పదార్థాల నుంచి సముదాయాలను తొలగించి ద్విబంధాలు ఏర్పరిచేటటువంటి ఎంజైమ్లు, డబుల్ బాండ్ ఏర్పడేటువంటి ఎంజైమ్స్. In the absence of the water, some of the factors are involved here, and broken the bonds, the ప్రమేయ సమూహాలు ఏవైతే ఉన్నాయో the groups are transferred, and at the same time the broken of bonds and formation of double bond. Let us see here, C bond Y, C bond Y, C bond X is there. So gives rise to the above. We can observe that XY combines together. Okay, whenever XY is removed from that, automatically between the two molecules C double bond C will be formed. So between the two carbons, the formation of double bond, the double bond is formed in this reaction, that is a lyases. Example, arginosuccinic acid. Arginosuccinic acid gives rise to arginine plus fumaric acid. The enzyme arginosuccinase, in the absence of water, and some of the molecules are converting into double bond molecules. So arginine and fumaric acid is formed. Okay, like that. So the formation of double bond in the particular molecule. Now coming to the fifth one, isomerases. Oh, there are so many examples are there for isomerase and further chapters. Isomerase means here the different types of isomeric reactions are there. It may be the optical and geometric and positional isomerase are there. Isomerization. సాదృశ్యాలు అంటాం, సాదృశ్యాలు ఏర్పడడం. అంతర బదిలీలో పాల్గొనే ఎంజైమ్. అంతర బదిలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ చేంజ్ అంటే అణు ఫార్ములా మారదు. C6H12O6 ఈజ్ దేర్. C6H12O6 అనేటువంటిది గ్లూకోజ్, దెన్ ఫ్రక్టోజ్ కూడా అదే ఫార్ములా. తేడా ఏంటి అంటే గ్లూకోజ్ లోపల మనకు ఆల్డిహైడ్ CHO గ్రూప్ ఉంటుంది, ఇందులో C డబల్ బాండ్ O అంటే కీటోన్ గ్రూప్ ఉంటుంది. ఆల్డిహైడ్ బంధం ఉంటే ఆల్డిహైడ్స్ ఉన్నట్టయితే అది గ్లూకోజ్ అవుతుంది, కీటోన్ ఉన్నట్టయితే C డబల్ బాండ్ O ఉన్నట్టయితే అది ఫ్రక్టోజ్ అవుతుంది. సో హియర్ లైక్ దట్ అణు సాదృశ్యాల్లో అంతర బదిలీలో పాల్గొనేటువంటి ఎంజైమ్స్. Let us verify. There are so many examples are there. DHAP convert into G3P. G3P converting into DHAP. One example. Glucose is converting into fructose. Fructose is converting into glucose. Okay. Second example. Ribose 5-phosphate. Ribose 5-phosphate converting into ribulose 5-phosphate. We've already seen in the C3 cycle, right? Okay, another important aspect is there. You know, some of the reactions, 3-phosphoglyceric acid is converting into 2-phosphoglyceric acid, one type of isomerization, right? Like that, there are so many isomerase enzymes are available in the biochemical reactions. The last one is ligases. Ligases actually involved in the combining the two molecules. హైడ్రోలైజెస్లో అయితే మనకు తెగిపోతాయి, బంధాలు తెగిపోతాయి, కానీ లైగేజెస్లో మాత్రం అతికించబడతాయి.
ఏ వాటిని అతికించబడతాయి అనేది చూసినట్టయితే 2 సంయోగికాలను కలిపేటటువంటి చర్యల్లో పాల్గొనే ఎంజైమ్స్. We can observe that 2 molecules are combined together with help of formation of a bond. ఎట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ C బాండ్ O. ఒక అణువులో ఉన్న C ఇంకొక అణువులో ఉన్న ఆక్సిజన్ మధ్య బంధం ఏర్పడవచ్చు, లేదా ఒక అణువులో ఉన్న కార్బన్కి ఇంకొక అణువులో ఉన్న సల్ఫర్కి ఏర్పడవచ్చు, ఒక అణువులో ఉన్న కార్బన్కి ఇంకొక అణువులో ఉన్న నైట్రోజన్కి బంధం ఏర్పడవచ్చు, లేదా ఒక అణువులో ఉన్న ఫాస్ఫేట్కు ఇంకొక అణువులో ఉన్న ఆక్సిజన్కి ఏర్పడవచ్చు. సో పాస్ఫో డైఎస్టర్ బాండ్ అని మీరు వినే ఉన్నారు. పాస్ఫో డైఎస్టర్ బాండ్ ఎక్కడ ఉంటుంది అంటే డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో కనిపిస్తుంది, బిట్వీన్ ద 2 sugar molecule. పాస్ఫో డైఎస్టర్ బాండ్. ఓకే, పాస్ఫో ఎస్టర్ బాండ్, పాస్ఫో ఎస్టర్ బాండ్. ద ఫార్మేషన్ ఆఫ్ పాస్ఫో ఎస్టర్ బాండ్, 2 DNA molecules are combining together. When the depletion of phosphoester bond, okay, endonuclease enzyme involved in the brokening of the phosphoester bond, so that the DNA molecule dividing into 2 molecules. And ligase enzyme is there. The ligase enzyme combining the 2 molecules with help of the formation of ester bond, phosphoester bond. Okay, so recombinase the enzyme is there. Recombinase enzyme is here having the 2 enzymes are there. Recombinase enzyme, so that is the endonuclease and ligase, both are involved. Depletion of bond and formation of the bond, same bond. Phosphoester bond is depleted and phosphoester bond formated in the ligase.